కడప జిల్లా ఎర్రగొండిపాడులో మైలవరం దక్షిణ కాలువ నుంచి నీరు రాక 300 ఎకరాలకు పైగా వేరుశెనగ పంట ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కాలువ నుంచి నీరు వస్తుందని అధికారులు తెలపడంతో వేరుశెనగ పంటను వేశామని చెబుతున్నారు. కంప చెట్లు గడ్డితో కాలువ నిండినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి నీటిని ఇవ్వాలని కోరుతున్నారు. చెరువు దగ్గర అంతా తెచ్చుకుంటున్నారు రైతులు. ఆడికి మేము పోయి 200 బస్తాలు ఇసుక మూటలు వేసి వచ్చినాము. 20 మంది పోయి మొన్న అంతకుముందు 10,000 ఖర్చు పెట్టుకొని జేసీబీ అంతా అడ్డం వేసుకొని వచ్చినాము. మేము అడ్డమైన వాళ్ళు పెంచను. వాళ్ళ ఊరు దగ్గర మాకు వచ్చేసి దగ్గర 40 కిలోమీటర్లు ఉంది. ఈ నుంచి మేము పోయేది వేసుకొలకి గంట కూడా ఉండడం మళ్ళీ తెలుస్తాం. ఆ నుంచి వేసుకొని ఖర్చులు పెట్టుకొని వచ్చినా కూడా ఒక్క నీళ్ళు రాలేదు. లస్కర్లను పెట్టి ఆడ కాయలు పెట్టి మాకు దిగువ ఆయకట్టు నీళ్లు పంపాలని మేము కోరుకుంటున్నాము. చాలా రైతులు ఆందోళనగా అన్నారు. మేము ఆత్మహత్య చేసుకోవాల్సింది వస్తుంది. 1 ఎకరాకు వచ్చేసి 30,000 ఖర్చు పెట్టుబడి అయింది ఇప్పుడు వేరుశెనగకు.